6 year రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయే ఈరోజు స్టోరీ పెట్టింది. అండ్ ఇంకో పాయింట్, నిఖిల్ ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ ఎందుకు తీసుకొని రాలేదు, పర్టికులర్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాతనే నిన్ననే ఎందుకు మాట్లాడు, అసలు మాట్లాడిన దాంట్లో ఎంత వరకు నిజం ఉంది, మాస్క్ ఉందని చెప్పేసి రివీల్ అయింది. ఆ మాస్క్ ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాం. నిజం చెప్పబోతున్నా, వినండి. అది ఎంతవరకు నిజం అనేది కూడా మీకు ప్రూఫ్లతో సహా మిమ్మల్ని మీరే సెర్చ్ చేపించి చూసుకునేలాగా చేస్తాను. అంటే సోనియా ఉంటే సోనియాతో, యష్మి ఉంటే యష్మితో, యష్మి పోతే ఇంకోటితో గౌతమ్ అనే హీరాని వాడి, ఇది నిజాలే చెప్తున్నా, ఎపిసోడ్ లో ఉన్నదే చెప్తున్నా. నిఖిల్ అంటే నేను నచ్చని యష్మికి ఫస్ట్ 3 weeks తర్వాత ఎందుకు నచ్చాడు? సోనియా ఉన్నంత వరకు సోనియాతోనే మాట్లాడిన నిఖిల్ సోనియా వెళ్ళిన తర్వాత యష్మితో ఎందుకు బాగుంటున్నాడు? ఓట్ల కోసమా, లేకపోతే జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసమా? 6 ఏళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉండి అంతా ఏడ్చి చెప్పిన నిఖిల్ ఫస్ట్ వీక్ ఎందుకు చెప్పలేకపోయాడు? సోనియాతో కానీ మన యష్మితో తర్వాత కానీ ఎందుకు చెప్పలేకపోయాడు?